ఆచి చికెన్ మసాలా. అల్లూరు జిల్లా మధ్యవలసలో గిరిజనుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. హైడ్రా పవర్ ప్రాజెక్టు వ్యతిరేకంగా గిరిజనులు నిరసన చేపట్టారు. గిరిజన ప్రాంతాలు పర్యావరణ పరిరక్షణను దృష్టిలో పెట్టుకుని ప్రాజెక్టు రద్దు చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. హుకుంపేట మండలం మధ్యవలస బోర్చా పంచాయతీ బజ్జీవలస గిరిజనులతో మాట్లాడేందుకు అధికారులు రాగా వారితో గిరిజనులు వాగ్వాదానికి దిగారు. తమని కాదని ప్రాజెక్టు నిర్మాణం చేపడితే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రజాభిప్రాయ సేకరణ పేరిట సమావేశాలు పెడితే సహించేది లేదన్నారు గిరిజనులు. ఈ రోజు ఎండిపోవాల్సి వస్తుంది. అలాగే ఊట నీరు ఎంత ఇంపార్టెంటో అలాగే రైతు కూడా అంత ఇంపార్టెంట్ అని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. పెద్దలకు చిన్నలకు నమస్కారము. ఈ అవకాశం గల పెద్దలకు కూడా నమస్కారం. అది ముఖ్యంగా ఇది మీటింగ్ బలబట ప్రజావేదికగా ప్రజలు కోరపాకుని మీటింగ్ కొరబట ముఖ్యంగా అల్లూరి జిల్లా మధ్యవలసలో గిరిజనులు ఆందోళనలు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. ఎస్ చంద్రశేఖర్. అనుస అల్లూరు జిల్లాలో గత కొంతగా కూడా ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు అయితే నెలకొంటున్నాయి. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే హుకుంపేట పరిధిలో ఉన్నటువంటి మధ్యవలస గ్రామంలో త్వరలోనే నిర్మించబోతున్నటువంటి హైడ్రో పవర్ ప్రాజెక్టు పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి గిరిజనులంతా కూడా వ్యతిరేకత అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రధానంగా చూసుకుంటే గత కొంతకాలంగా కూడా అక్కడ హైడ్రో పవర్ ప్రాజెక్టు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసేందుకు ఇప్పటికే అధికార యంత్రాంగం అంతా కూడా సర్వం సిద్ధం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఉన్నటువంటి అక్కడ భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూముల్ని సర్వే చేయడంతో పాటు అక్కడ ఉన్నటువంటి ఆ గిరిజనులకు ఉపాధి కల్పిస్తామంటూ కూడానే హైడ్రో పవర్ ప్రాజెక్ట్ పెట్టేందుకైతే సంసిద్ధమైనటువంటి నేపథ్యంలో గిరిజనులంతా కూడా దానికి వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే అక్కడ ఉన్నటువంటి గిరిజనులకు సంబంధించిన భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములను కోల్పోవడంతో పాటు వారి యొక్క ఉపాధిని కూడా పూర్తిగా కోల్పోయేటటువంటి పరిస్థితి వస్తుంది. అలాగే అక్కడ త్రాగునీరు పూర్తిగా భూమి కూడా కలుషితం అవుతుందంటూ కూడా ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గత బుధవారం కూడా చూసుకుంటే అల్లూరు జిల్లాకు సంబంధించి ఏదైతే మధ్యవలస గ్రామం ఉందో ఆ మధ్యవలస గ్రామంలో సర్వే చేపట్టేందుకు వచ్చినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో అధికారులు కూడా వారంతా నిర్బంధించారు. దాదాపు 18 గంటల పాటు అధికారులను నిర్బంధించిన తర్వాత అక్కడికి చేరుకున్నటువంటి పోలీసులు కావచ్చు లేదా అధికార యంత్రాంగం కావచ్చు వారిని విడిపించుకుని వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ హైడ్రో పవర్ ప్రాజెక్టు ఏర్పాటు చేయడం వల్ల తమ యొక్క పూర్వీకుల ఉనికిని కోల్పోవడంతో పాటు ఏదైతే కొండలు ఏవైతే ఉన్నాయో ఆ కొండలను పూర్తిగా నాశనం చేసే దిశగా కూడా హైడ్రో పవర్ ప్రాజెక్ట్ పనులు చేపడతారంటూ కూడా గిరిజనులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంతో కాలంగా ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి వృక్ష సంపద అంతా కూడా పూర్తిగా నాశనం అయిపోయేటటువంటి పరిస్థితి ఉందంటూ కూడా వారైతే ఆవేదన వెలుబుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ పవర్ కూడా వారంతా వ్యతిరేకించినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో చూసుకుంటే అధికారులంతా కూడా సర్వేకి వెళ్తున్నటువంటి తపతపాలుగా కూడా వారందరినీ అడ్డుకు తీరినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి గిరిజనులంతా కూడా పూర్తిగా అమాయకపు గిరిజనులు. ఈ అమాయకపు గిరిజనులకు సంబంధించినటువంటి ప్రదేశాల్లో ఇలాంటి పవర్ ప్రాజెక్ట్ పెట్టడం వల్ల అంతా తిరుగుబాటు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే మొన్న చూసుకుంటే అధికారుల్ని అడ్డగించినటువంటి గిరిజనులు ఎవరైతే సంబంధించి ఆ రోజు అధికారులను అడ్డుకున్న తర్వాత జిల్లా కలెక్టర్ గిరిజనులతో ఫోన్ లో మాట్లాడడం జరిగింది. మాట్లాడిన తర్వాత తానే స్వయంగా వచ్చి వారితో పవర్ ప్రాజెక్టు సంబంధించినటువంటి విషయంలో మాట్లాడతానంటూ కూడా మాట ఇచ్చినటువంటి పరిస్థితి ఉన్నట్టు గిరిజనులు అయితే ఆవేదన వెలుబుచ్చారు. ఒక రోజంతా కూడా అధికారులను వారి ఆధీనంలో పెట్టుకున్న తర్వాత కూడా ఇక్కడికి పూర్తిగా చూసుకుంటే కూడా స్పందించలేనటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఈ రోజు చూసుకుంటే ఆర్డీఓ స్వయంగా వెళ్లి గిరిజనులతో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేశారు. త్వరలోనే ఏదైతే పవర్ ప్రాజెక్టు సంబంధించినటువంటి విషయంలో పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసేటటువంటి విషయంలో అక్కడ సమీకరణలు జరుగుతున్నాయి. సమీకరణలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో హైడ్రో ప్రాజెక్టు సంబంధించి సర్వే అధికారులను అడ్డుకోవడంతో పాటు ఈ రోజు వెళ్ళినటువంటి ఆర్డీఓ భుజంగరావును కూడా చుట్టుపక్కల కూడా పూర్తిగా నిలదీసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అతి కొద్ది రోజుల్లోనే పూర్తిగా ఆ ప్రాంతంలో హైడ్రో పవర్ ప్రాజెక్టు సంబంధించినటువంటి సర్వేని చేపట్టి దానికి సంబంధించినటువంటి ఏదైతే పూర్తిగా కూడా ఆ ప్రాంతాన్ని స్వాధీనపరుచుకొని పవర్ ప్లాంట్ పెట్టేందుకు కూడా సంసిద్ధమైనటువంటి నేపథ్యంలో అక్కడ పవర్ ప్లాంట్ పెట్టొద్దంటూ కూడా గిరిజనులు అయితే పలుమార్లు మొత్తుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 5 నెలల కాలంగా పూర్తిగా కేంద్ర ప్రభుత్వాలకి వ్యతిరేకంగా వారంతా నినాదాలు చేస్తూ పవర్ ప్రాజెక్టు ఇష్టం లేదంటూ కూడా చెప్పినప్పటికీ అధికారులు స్పందించకపోవడంతో వెళ్లి హైడ్రో పవర్ ప్రాజెక్ట్ పెట్టేటటువంటి ప్రదేశాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రదేశాలని చూసి వచ్చినా లేదా దానికి సంబంధించినటువంటి సరిగ్గా నిర్వహించిన లేదా ఇతరత్ర అంశాలు ఏమైనా చేసినా గిరిజనులు వారందరినీ కూడా అడ్డుకోవడం అలాగే వారిని బందీలుగా ఉంచినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో చూసుకుంటే గత బుధవారం కొంతమంది అధికారులను అప్పగించిన తర్వాత జిల్లా కలెక్టర్ మాటతో వారిని అయితే విడిచిపెట్టారు. ఈ రోజు కూడా చూసుకుంటే
పూర్తిగా ఆర్డీఓ అధికారులు పూర్తిగా పోలీసు బందోబస్తుతో ఆ ప్రాంతానికి వెళ్లడంతో వారంతా ఆవేదన అయితే వ్యక్తం చేశారు. ముఖ్యంగా చూసుకుంటే వారంతా కూడా సహనం కోల్పోయినటువంటి పరిస్థితి కనిపించింది. ఇక్కడికి గిరిజనులతో మాట్లాడడానికి వచ్చేందుకు అధికారులు ఆయుధాలతో రావడం ఏంటంటూ కూడా వారంతా నిలదీసినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా చూసుకుంటే హైడ్రో పవర్ ప్రాజెక్టు పనికి సంబంధించి ఇప్పటికే అన్ని పనులు కూడా చక్కగా కొనసాగుతున్న నేపథ్యంలో గిరిజనుల్ని సంప్రదించకుండా గిరిజన భూములను కూడా లాక్కు కొంతవరకు సమంజసమంటూ కూడా వారంతా పూర్తిగా నిలదీస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఈ రోజు కూడా చూసుకుంటే వెళ్లినటువంటి అధికారిని నిర్బంధించారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ దిగి వచ్చి వారితో నేరుగా మాట్లాడాలి, మాట్లాడకపోతే అధికారిని విడిచిపెట్టేది లేదు, లేదా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ. चट्टम আছে आयुधासाठी भूभागम समोर चट्टम तुमके शक्तीगा আছে तुमके पवार আছে कावना मोई ಎಂದಟಂತ ಕೊರೈ नाही बोली गाता कला कलेक्टर మనం నడిచిన దారి మర్చిపోతున్నామనే కదా ఈ రోజు మనం కూర్చున్నాం.